గడతాడంట అంగారక గ్రహము మీదకి అడుగు పెడతాడంట మనిషి. మండలానికో ఇంటర్నెట్ మాడలుగా ఆంధ్రలో పంపుతారంట. కానీ పెంట దిబ్బల అంచున ఉన్న తెలంగాణ ఈ పేదల పల్లెల కంటి నిండా శోకమున్నదిరా. తెలంగాణ బిడ్డలు ఈ పేదల బతుకులు ఎందుకింత హీనంగున్నైరా. 30 ఏళ్ళు నిండనే లేదు, ముఖము మీద ముడతాలున్నాయి. ఒక్కల ముఖంలో ఉత్సాహం కనబడలేదు. 40 ఏళ్ళు దాటనే లేదు, నొసటి మీద గీతాలున్నాయి. అదృష్టాలే కాదంటారా. వెంకటేష్ నాయుడు అదే అంటాడు. 30 ఏళ్ళు నిండక ముందే ముఖం మీద ముడతలు వచ్చినాయి, 40 ఏళ్ళు దాటక ముందే నొసటి మీద గీతలు వచ్చినాయి. ఏంటి అంటే నీ అదృష్ట రేఖలనే చెప్తారు. అదృష్ట రేఖ అంటారా. ఈ పేద మండకు తెలంగాణ పేదకు వీళ్ళ కాకలికొచ్చిన గీతలు రా. ఆకలితో వచ్చిన గీతలు, ఆకలితో వచ్చిన గీతలు. అక్కడ బతుకు చితికిపోయి, బతుకు తెరువు కూలిపోయి, బతుకు తెరువును వెతుక్కుంటూ 1000 మైళ్ళ దూరం దాటి వచ్చి ఇవాళ ఈ దుబాయ్ని వెలిగిస్తున్నది మీరు. ఇవాళ దుబాయ్లో వెలుగుతున్న ఈ బల్బులు కూడా అవి మామూలు కరెంట్ బల్బులు కావు. తెలంగాణ బిడ్డలు చూపు కోల్పోతే తెలంగాణ దుబాయ్లో వెలుగు వస్తున్నది. ఇక్కడ బల్బులు, ఇక్కడి కరెంట్ తీగల మన రక్తం పారుతున్నది. ఇక్కడి పునాదుల తెలంగాణ చెమట ఉన్నది, తెలంగాణ నెత్తులు ఉన్నది, మాంసం ఉన్నది. ఒకవేళ వెంకటేశ్వర్లే మాట్లాడాల్సి వస్తే తెలంగాణ వాళ్ళు దుబాయ్ కూడా మాదే అన్నారు, పిఓటి కూడా మాదే అన్నారు, బొంబాయి కూడా మాదే అన్నారు. మాదే అని మేము అనదలుచుకుంటే ఇవన్నీ మాదే అన్నారు. మా శ్రమ